నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ. సో ప్రస్తుతం మనతో పాటు ఈ కర్ణాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అడ్వకేట్. సో వారిని అడుగుదాం. అంటే లీగల్గా చాలా సార్లు కొన్నిసార్లు కోర్టులకు వెళ్ళినప్పుడు కేసులు సక్సెస్ అవుతుంటాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం వెంకటరెడ్డి గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా కొన్ని కేసులు వేశారు, కొన్ని సక్సెస్ అయ్యారు. సో వాళ్ళ జర్నీలో ఎట్లాంటి అద్భుతాలు చూసారో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కాన్సెప్ట్లో మరి మీరు ఫైనల్గా మళ్ళీ ఎప్పుడు అనుకున్నారు సార్? అంటే నేను అడ్వకేట్ కావాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారు? ప్రాక్టీస్ ఎక్కడ మొదలు పెట్టారు? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫస్ట్ కేసులో 2016లో అడ్మిషన్ తీసుకున్నా. ఓకే. ఇది నాగార్జున సిమెంట్స్ తోటి జర్నీ చేసుకుంటూ వచ్చాను. సో ఇక్కడ లా కాలేజ్లో జాయిన్ అయ్యారు. లా కాలేజ్లో జాయిన్ అయినా నా ఫైట్ నేను చేసుకుంటూ వచ్చాను. సో ఎల్ఎల్బి చేస్తూ వచ్చాను. 2021లో కంప్లీట్ అయింది. ఇప్పుడు నాది 1 year LLM రాజస్థాన్లో కూడా కంప్లీట్ అయింది. ఓకే. యాజ్ ఏ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ హ్యూమన్ రైట్స్ డిప్లొమా అయిపోయింది, ఎంఏ జర్నలిజం అయిపోయింది, BLLB LLM. సో ఇన్ని కోర్సులు ఎందుకు ఎట్లా అనుకున్నారు? ఎట్లా సాధ్యమైంది అసలు ఇవన్నీ? ఎట్లా సాధ్యమైందంటే నాకు ఈ కోర్సెస్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే రఘునందన్ రావు గారు చెప్తుంటారన్నమాట. పీజీ డిప్లొమా హ్యూమన్ రైట్స్ నేను చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో, ప్రొఫెసర్ అరగోపాల్ గారి దగ్గర చేశాను నేను, నాకు మానవ హక్కుల మీద అవగాహన వచ్చింది అన్నప్పుడు నేను మాత్రం ఎందుకు చేయకూడదని చెప్పేసి అలా వెళ్ళాను నేను. ఓకే. ప్లస్ ఈ పేపర్స్లో ఆర్టికల్స్ వస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ కూడా నాకు రఘునందన్ రావు గారి ఇన్స్పిరేషన్. నేను 10 సంవత్సరాలు ఈనాడు పేపర్లో చేశాను, ఈ నాలెడ్జ్ నాకు ఎందుకు రాకూడదని చెప్పేసి జర్నలిజం చేశాను నేను. ఓకే. తను అడ్వకేట్ కాబట్టి అలా LLB కలిసి వచ్చింది నాకు. ఇలా వచ్చేసింది అన్నమాట నా ఎడ్యుకేషన్స్లో. సో మొత్తం మీద అయితే రఘునందన్ రావు గారి ఇన్స్పిరేషన్స్తో ఒక 2-3 కోర్సులు అయితే చేశాను, ఖచ్చితంగా చేశాను. ఓకే. వారు నా హీరో కూడా. ఓకే. ఈ ఫీల్డ్లో. ఓకే. ఎప్పుడైనా కలిసిరామా రఘునందన్ రావు గారు? చాలాసార్లు కలిశాను. ఇక ఈ రఘునందన్ రావు గారితో మొదలైన జర్నీ మీరు చూడండి. ఓకే. మీరు చూడండి, ఇంకా ఇందులో మీరు చూస్తే సెంట్రల్ మినిస్టర్స్ తోటి, ఓకే, డిఫరెంట్ సెంట్రల్ మినిస్టర్స్ తోటి, ఓకే, ఇక బీజేపీలో ఉన్న రాజకీయ నాయకులు, ఇవన్నీ నా ఆర్టికల్స్, ఇప్పటివరకు వచ్చిన ఆర్టికల్స్. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ గారు, ఓకే, రైల్వే మినిస్టర్ గారు, నాకు వచ్చిన అవార్డ్స్, ఓకే, ఇవి కంప్లైంట్స్ అండ్ యాక్షన్ టేకన్ రిపోర్ట్స్, ఓకే, ఇవి నేను హ్యూమన్ రైట్స్లో చైర్మన్గా అయినప్పుడు ఇది ఒక ఆర్టికల్. ఇది ఓకే. ఇప్పుడు ఆన్లైన్లో ప్లెడ్జెస్ తీసుకుంటే వచ్చేవి ఇవన్నీ. ఓకే. ఓకే. నేషన్ విత్ నమోలో ఆల్ ఇండియా వైడ్ నా 78 ర్యాంకు. ఓకే. ఇట్లా క్యాంపెయిన్ చేసామన్నమాట మేము. 2019లో నేషన్ విత్ నమో ఓకే అనే కాన్సెప్ట్ రైజ్ చేశారు కదా బీజేపీ వాళ్ళు, దాన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని చేసాం. ఓకే. ఇదంతా బీజేపీ వాళ్ళతో నాకున్న ఇంటరాక్షను. ఓకే. ఎంత ఓకే. యాజ్ ఏ కోవిడ్ టైంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసాము. ఓకే. సంఘ కార్యకర్తగా. ఓకే. ప్లస్ ఈ పండగల టైంలో, ఓకే, ఫెస్టివల్స్ RSS కార్యకర్త కాబట్టి ఫెస్టివల్స్ మీద ఎట్లాగా ఉంటుంది మాకు. ఓకే. ఉంటుంది ఇవన్నీ ఈవెంట్స్. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కూడా నేను మెంబర్. ఓకే. కార్యకర్త. సోషల్ యాక్టివిటీస్ వాళ్ళు కూడా పాల్గొన్నా. ఇలా పాల్గొన్నా. ఓకే. ఇలా సేంద్రీయ వ్యవసాయం, ఇలా చలివేంద్రాలు ఓపెన్ చేసినాం. ఓకే. ఇవన్నీ సోషల్ సర్వీస్. ఇది వచ్చేసి మొత్తానికి నా ప్రొఫైల్ బుక్. ఇది ఇప్పటివరకు నేను మీకు ఈ 50 నిమిషాల నుంచి ఏదైతే చెప్పానో ఓకే ఈ బుక్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో కర్ణాటి వెంకటరెడ్డి గారి గురించి మొత్తం బుక్లో ఉంటుంది. ఓకే.